కానీ ఆవులు సాదేటోళ్ళు ఉన్నారు అనోళ్ళ మీ దాంట్లో ఎవరన్నా. ఎందుకు అడిగినా అంటే ఒక ఆవుకు ఎంత రేటు ఉంటుంది అందాజా. కరెక్ట్ చెప్పుడు కష్టమే కానీ వేలలోనే ఉంటుంది అంతేనా. అయితే ఒక ఆవు ఉన్నదుల్లా వేలు కాదు లక్షలు కాదు 10 లక్షలు కాదు 40 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. అరే ఆవు అంటే ఆవుకు 40 కోట్ల రూపాయలు. మరి ఆ ఆవు స్పెషాలిటీ ఏమున్నది, దానికి ఎందుకు గంతగన రేటు ఏది చూసేద్దాం రారి. గిదే 40 కోట్ల రూపాయలు ఆవు. అరే అవంటే ఆల్రెడీ 40 కోట్లు పెట్టిర్రు, కొన్నారు, ఇంటికి పట్టుకుపోయారు, కట్టేసుకున్నారు కూడా. హగజూడు ఎట్లున్నదో అన్నట్టు ఇది మన నెల్లూరు జాతావేనొల్లా, కాకపోతే బ్రెజిల్ దేశంలో తిరుగుతుంది. అక్కడోళ్ళే దీన్ని 40 కోట్లు పెట్టి కొన్నారు. మరి ఎందుకు దీనికి గింతగానం రేట్ అంటే మన బ్రెజిల్ దేశంలో నెల్లూరు జాతి ఆవులకు మస్తు డిమాండ్ అటనుల్లా. ఇవి కడమ ఆవు లెక్క తిండి కాడ పాలిచ్చే కాడ ఎక్కువ సతాయించేయట. బీమార్లు గీమార్లు కూడా అసలు రానే రావట. ముత్తంతా మేత పెడితే చాలు ఇక అవి మళ్ళా అడగనే అడగాయి, మంచిగా బలంతో ఉంటాయి. ఇక వీటిని సాధేందుకు కూడా ఎక్కువ ఖర్చుగానే కాదు, ఇక పాలు కూడా మస్తు వస్తాయట. అందుకే ఈ నెల్లూరు జాతి ఆవులకు బ్రెజిల్ దేశంలో బగ్గగి రాకుంటది. ఈ తాప దీన్ని సంతలో పెడితే 40 కోట్లు పెట్టి కొనుక్కున్నాడు ఒక పెద్ద మనిషి. ఇది ప్రపంచ రికార్డ్ అన్నట్టు. 40 కోట్ల రూపాయల ఆవంటే చిన్న మాటలా. అందున మన నెల్లూరు జాతి ఆవు. మరి నెల్లూరు జాతి ఆవు బ్రెజిల్ దేశానికి ఎట్లా పోయింది కావచ్చు అని ఎవరికన్నా అనుమానం పుట్టచ్చు. ఇప్పుడు కాదు, 150 ఏండ్ల కిందటనే నెల్లూరు జాతి ఆవును బ్రెజిల్కు దోలుకపోయారట. ఇక అక్కడ మెల్లమెల్లగా బ్రెజిల్ అంతా ఈ ఆవులే అయినాయి. 180 ఆవులు నెల్లూరు జాతీయే ఉంటాయట. అదన్నట్టు ముచ్చట.